ఇన్ని రోజులు టమాటా రైతైనా, ఉల్లి రైతైనా ఒక్కటే బాధ. ఎంత కష్టపడి పంట పండించినా మార్కెట్లో ధర మాత్రం లేదు. కొందరు రైతులు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాక తీవ్ర నష్టాలను చవిచూశారు. కానీ గత 2-3 రోజులుగా పరిస్థితి కాస్త మారుతున్నట్లు కనిపిస్తోంది. టమాటా, ఉల్లి వంటి కొన్ని పంటల ధరలు నెమ్మదిగా పైకి ఎగబాకడం మొదలైంది. దీంతో ఇక మంచి రోజులు వస్తాయేమో అని చాలామంది రైతుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తుంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ భూములు నీటిలో మునిగిపోయాయి. మరికొన్ని చోట్ల రోడ్లు, రవాణా వ్యవస్థ దెబ్బతింది. దీంతో అక్కడి నుంచి మార్కెట్కు వచ్చే కొన్ని వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా తగ్గే అవకాశం ఏర్పడింది. మార్కెట్లో సరఫరా తగ్గి కొనుగోలు చేసే డిమాండ్ అలాగే ఉంటే ధరలు పెరగడం సహజం. అందుకే టమాటా, ఉల్లి వంటి కొన్ని పంటల ధరలు కొద్దిగా పెరుగుతున్నట్లు మార్కెట్లలో కనిపిస్తుంది. అయితే వరదలు వచ్చాయి కాబట్టి అన్ని పంటల ధరలు పెరుగుతాయని చెప్పలేం. ఏ పంట ఎంత దెబ్బతింది, ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి ఎలా ఉంది, మార్కెట్లో నిల్వలు ఎంత ఉన్నాయి అనే అంశాలపై ధరలు ఆధారపడతాయి. అయినా చాలా రోజుల తర్వాత రైతుల ముఖాల్లో కాస్త ఆశ కనిపించడం మాత్రం నిజం. కానీ అదే సమయంలో వరదలు ఎదుర్కొంటున్న రైతులకు మాత్రం భారీ నష్టం కూడా జరుగుతోంది. కాబట్టి ఇది పూర్తిగా శుభవార్త అని కూడా చెప్పలేం. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, ఈ ధరల పెరుగుదల ఇంకొన్ని రోజులు కొనసాగుతుందా లేక మళ్లీ తగ్గిపోతుందా? మీ అభిప్రాయం ఏమిటి? కమెంట్లో తప్పకుండా చెప్పండి.